నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మొగుళ్లపల్లిలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు కేతుగ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా కాళేశ్వరం ఆలయాన్ని మూసివేసిన అర్చకులు పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా భూపాలపల్లి సిఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి సైకిల్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అంబేద్కర్ సెంటర్ మీదుగా హనుమాన్ టెంపుల్, జయశంకర్ స్టాచ్యూ నుండి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సైకిల్ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, భూపాలపల్లి డీఎస్పీ రాములు, యువతీ యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ అమరవీరుల కమమరేషన్ డే సందర్భంగా భూపాలపల్లి జిల్లాలో 21 తారీఖు నుంచి వెళ్ళి ఈ నెల 21 తారీఖు నుంచి వెళ్ళి 30 తారీఖు వరకు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలోనే భాగంగా ఈరోజు అంటే 31 తారీఖు వరకు కూడా డైలీ కార్యక్రమాల్లో భాగంగా బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉన్నది, రక్తదాన శిబిరం, అది రేపు ఉన్నది 26 నాడు. తర్వాత ఓపెన్ హౌస్ ఉన్నది, అందరికీ అవగాహన కలిగించడు పోలీస్ స్టేషన్ గురించి. అట్లాగే దానిలో భాగంగా రోజుకొక కార్యక్రమం తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా భూపాలపల్లి జిల్లాలో సైకిల్ ర్యాలీ అనేది తీసుకోవడం జరిగింది. దానిలో పెద్ద ఎత్తున మా పోలీస్ సిబ్బంది, తర్వాత గ్రామ ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైలీ అంటే షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా అందరు కూడా జిల్లా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరము అమరవీరుల గుర్తుగా ప్రతి కార్యక్రమం తీసుకుంటూ అవుతుంది. పోలీసు కూడా వారి సేవలను కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. పబ్లిక్లో ఉన్నది కానీ అయినా కూడా మా సేవలు ఏంటిది, చేసిన సేవలు ఏంటిది అవి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా ఇవాళ ఈరోజు ఈ సైకిల్ ర్యాలీలో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది మరియు ప్రజలందరూ పార్టిసిపేట్ అయ్యి దిగ్విజయంగా ప్రోగ్రాం కంప్లీట్ చేశారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. చిట్యాల గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా అధ్యక్షులు మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలో ఎస్సీ రిజర్వ్ కావడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లో మాసు రాజయ్య గారు గెలవడం జరిగింది. వివిధ కారణాలతోటి మాసు రాజయ్య గారు చనిపోవడం మూలంగా ఈ చిట్యాల గ్రామ పంచాయతీని ఇన్ఛార్జి సర్పంచ్కి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన కొద్ది కాలంలోనే 80 లక్షల రూపాయల అవినీతి గ్రామ పంచాయతీలో జరిగింది. ఈ 80 లక్షల రూపాయల అవినీతిని బట్టబయలు చేయాలని చెప్పేసి వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆర్టీఐ ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరడం ద్వారా 80 లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి పబ్లిక్లో ఈరోజు ఇన్ఛార్జ్ సర్పంచ్ గారు ఒప్పుకున్నప్పటికీ 80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మారపల్లి మల్లేష్గా మేము ఆరోపిస్తా ఉన్నాం. చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ప్రజల సమక్షంలో సమావేశం జరిగినప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సర్పంచ్ గారు 80 లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ దాన్ని వినడం జరిగింది. కానీ అది జరిగి 7 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు చిట్యాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 80 లక్షల రికవరీని ఎందుకు బయటపడలేకపోతున్నారు? ఇది అధికార పార్టీకి తొత్తుగా మారా, లేకపోతే ఇంకెవరికైనా హస్తం ఉందా అని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి జిల్లా యంత్రాంగాన్ని ఈరోజు జిల్లా అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇన్ఛార్జి పరిపాలనలో ఉన్నటువంటి అతనికి మళ్ళీ కోర్టుకు పోవడం వలన మళ్ళీ 3 నెలలకో 4 నెలలకో గ్రామ పంచాయతీ పరిపాలన చేసే అధికారాన్ని ఈరోజు కోర్టులో మళ్ళీ కూడా కోర్టు నుంచి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. 80 లక్షల రూపాయలు రికవరీ తిన్నటువంటి అతనికి మళ్ళీ కనుక అప్పచెప్తే ఈ చిట్యాల గ్రామ పంచాయతీని నట్టేడి ఉంచే అవకాశం ఉంది. మూలిగా నక్కపోయినా తాటిపండు పడే చందంగా ఈరోజు చిట్యాల గ్రామ పంచాయతీ ఉంది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా గ్రామ పంచాయతీ అభివృద్ధి కాకపోవడంలో ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న కూడా రామ్నగర్ కాలనీలో ఎస్సీ కాలనీలో వారం రోజులు కరెంట్ లేక ప్రజలు ఈరోజు
గ్రామంలో దళితులు నిరంతరం కరెంట్ లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అంటే చిట్యాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మౌలికమైన సమస్యలను పరిష్కరించడానికి జిల్లా అధికార యంత్రాంగం కానీ డిపిఓ కానీ జిల్లా కలెక్టర్ గారిని స్పందించకుండా అవినీతి చేసిన వాళ్ళని కాపాడుకోవడానికి వత్తాసు పలుకుతా ఉన్నారు. ఈరోజు అధికార పార్టీ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంది, తొత్తుగా ఉంటుంది. తక్షణమే 80 లక్షల రూపాయలను రికవరీ చేయకపోతే రికవరీ చేయడం ఎవరైతే ఛాంపియన్ చేస్తా ఉన్నారో జిల్లా డిపిఓ గారిని ఎంపీఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సస్పెండ్ చేయకపోతే సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాము. ఈరోజు చిట్యాలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలు మౌలికమైన వసతులను తీర్చడంలో పూర్తి స్థాయిలో పనిచేసి ఈరోజు చిట్యాల గ్రామ అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించాలి, అభివృద్ధిని బట్టబయలు చేయాలి. ప్రజల ముందు అతను అభివృద్ధి చేయకపోతే ప్రజల ముందు వచ్చి ఒప్పుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కేతుగ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా మహదేవ్పూర్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఆలయ అర్చకులు అధికారులు మంగళవారం ద్వారబంధనం చేశారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవ ప్రాతకాల పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయాలను మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం యథావిధిగా భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ తెలిపారు. కాళేశ్వర దేవస్థానం సూర్యగ్రహణ సందర్భంగా గ్రహణం వేద ఉంటుంది కాబట్టి సూర్యగ్రహణానికి 12 గంటల ముందు గ్రహణం వేద ఉంటుంది కాబట్టి ద్వారబంధనం చేయబడింది. తిరిగి రేపు గ్రహణం వెళ్ళిన తర్వాత ఉదయం 8 గంటల వరకు దేవస్థానంలో భక్తులకు దర్శనం అందించబడుతుంది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం ఎంతో గొప్పదని మొగుళ్లపల్లి ఎస్ఐ జాడి శ్రీధర్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మొగుళ్లపల్లిలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మొగుళ్లపల్లి ఎస్ఐ జాడి శ్రీధర్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించాము. పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై వయా మొగుళ్లపల్లి బస్టాండు, వైన్స్ కార్నరు, అంబేద్కర్ చౌరస్తా నుండి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే పోలీసు అమరవీరులు ఏ విధంగా కష్టపడి మాకు స్వేచ్ఛా ఫలాలను అందించి వారు ఇచ్చిన స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకుంటున్నాం, వాళ్ళని మరోసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మేము కూడా వారు మాకు అందించిన ఫలాలను మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము కూడా వాళ్ళ బాటలో ఉండి శాంతి భద్రతలు కాపాడడంలో ముందుండి ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి మేము ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మొగుళ్లపల్లి లిమిట్స్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేశాం. వెంకటాపూర్ మండలం పాలంపేట యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పాక్షిక సూర్యగ్రహణం కారణం వలన మూసివేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం లభించనుంది. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాంపల్లి మండలంలోని ఉప్పరగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ కు మద్దతు ప్రచారం చేశారు. దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా. రెండోది, ఇప్పుడు ఉప్పరగూడ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో పండుగ ఉన్నా కానీ మరి బ్రహ్మాండంగా వారి ఆదరాభిమానాలు కూడా చూశారు. ఒకవైపున కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక సమస్యలు పరిష్కారం అయినా కానీ ఇంకా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేటివి నిరంతరంగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు మరి గ్రామాలలో పెట్టుకొని రోజు పొద్దున్న లేస్తే తీసుకుమారుతాం, పైన తీసుకుమారుతాం, వాడిని ఇట్లా తిట్టాలి, వీడిని ఎట్లా తిట్టాలి, ఇదే భాష నడుస్తుంది తప్ప ప్రజలు ఎందుకు ఓటేయాలి,
మరి ఓటేయాలంటే ప్రజలకు మనం ఏం సేవ చేయాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టి మరి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉత్తస్తమానం మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రులని వాళ్ళ కుటుంబాన్ని మరి ఇదే కార్యక్రమం తిట్టే కార్యక్రమం పెట్టుకుని తప్ప ఇప్పుడు వాళ్ళ కోసం చూసేది, వాళ్ళ ఇబ్బంది చూసేది. సార్ ఈ గవర్నమెంట్ వచ్చినాక కరెంట్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, అయినప్పటికీ ఇంకా కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ఆలోచన వాళ్ళు చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నికలు అనేది ఒక క్రైటీరియా కాదు, ప్రజలు అనేది క్రైటీరియా కింద మనం పనిచేస్తున్నటువంటి తప్పకుండా మరి ఎన్నికల్లో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రెండోది జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ నిరంతరంగా కార్యక్రమాలు జరగాలంటే తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీ అయితేనే, టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే మనకు మేలు జరుగుతుంది. ఆ దిశలోనే మనం అందరం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ప్రజాస్పందన కూడా ఎక్కడికి పోయినా బ్రహ్మాండమైనటువంటి స్పందన. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఓటర్లకు ఇస్తున్న హామీలు, అలాగే నియోజకవర్గానికి చేయబోయే పనులపై అభ్యర్థులు అలాగే నాయకులు మాట్లాడే మాటలు ఒకసారి విందాం. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు 8,000 మంది ఉన్నారు. సమస్యలు తెలుసుకోవాలి కదా. వాళ్ళకి ఎన్నో సమస్యలు. ముందు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎలాగలేదు. కనీసం సబ్సిడీల్లో లోన్స్ కూడా లేవు. ఇప్పుడు 5 నెలలు ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఈ ఈ కేసీఆర్ మన బీసీలందరినీ దొంగలు అంటాడు కదా, ఓట్ల టైంకి వస్తాడు. 5 నెలలు అయింది అంతే. అది కూడా ఉచిత కరెంటు 250 యూనిట్ల వరకే. అంతేనా? మీ పేరేంటి? బాలకృష్ణ అడగండి. నేను చెప్పిన ఏం అబద్ధాలు కాదు, ఇవన్నీ సత్యాలు. నేను అబద్ధం మాట్లాడను. ఇలాంటి పెద్ద దొంగ అయిపోయి ఇన్ని లక్షల కోట్ల ఆస్తిని సంపాదించుకొని ఈ కుటుంబ పాలన. ఇప్పుడు నిరుద్యోగులు 52,000 మంది ఆఫ్టర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, నాన్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఇంకొక 50,000 మంది. ఈ టీఆర్ఎస్ బీజేపీ గోండాలు ఎంత దరిద్రము. టీఆర్ఎస్ గోండాలు, బీజేపీ గోండాలు ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడతాను ఒక 2 మినిట్స్లో బయటకు వచ్చి. ఎంత అన్యాయం మీరు చూస్తే, ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ గూన్స్, బీజేపీ వీళ్ళిద్దరు 47 మంది ఉన్నారు నామినేషన్ వేసిన వాళ్ళు. చిన్న పార్టీలు 10, ఓ 4 పార్టీలు. మరి 26 మంది అందులో నాకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చి ఒక ఆయన మైపాల్ రెడ్డి కూడా మద్దతు, అన్ని కమ్యూనిటీ. ఎందుకు? అభివృద్ధి కావాలంటే ఇప్పుడు గద్దరన్న మాట్లాడారు 30 నిమిషాలు. అందరికీ చెప్పమన్నారు గద్దరన్న, ఉంగరం గుర్తుకే మీ ఓటు, సీరియల్ నెంబర్ 15 ఎక్కువ అది చెప్పమన్నారు. వీడియో చేసి పంపిస్తాం. నేను కాన్వాయ్లో పోతుంటే దారి ఇయ్యకపోవడం అయితే ఒకటైతే, మధ్యలో కాన్వాయ్లో ఉన్నోళ్ళను ఆపి వాళ్ళను డ్రైవర్ని కొట్టడము, దాంట్లో ఉన్న కెమెరామ్యాన్ని మిస్హ్యాండిల్ చేయడము, అక్కడున్న ఒక మహిళ ఉంటే ఆ మహిళను కొట్టడము, ఇదైతే ఇటువంటి అరాచకాలు అయితే మేము ఎక్కడా చూడలేదు, ఎప్పుడు రాజకీయాలలో చూడలేదు. ఇప్పటి వరకైతే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మేము కంప్లైంట్ చేస్తే దాని మీద ఎటువంటి దర్యాప్తు జరిగింది, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారన్న విషయం మా దగ్గర వరకు అయితే ఇప్పటివరకు రాలేదు. నిన్నటి వైనంలో ఒక్క దాంట్లోనే నేను కంప్లైంట్ బుక్ చేసి మా కాన్వాయ్లో మా వెహికల్ని, డ్రైవర్ని కొట్టిండ్రంటే 2 గంటల తర్వాత, 2.5 గంటల తర్వాత నేను ధర్నా చేసిన తర్వాతనే కంప్లైంట్ బుక్ చేసిండ్రు. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు నిన్ననే చూడండి, ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల్లో ఆక్రోశం ఉంది, కోపం ఉంది, అడ్డగిస్తారు. కానీ ఇది ఒక హద్దు దాటిపోయింది. నిన్న మొన్న ముందు వేదికల మీద నుంచే ఒకటేసారి అంతం చూస్తా, ఇది చూస్తా అని మాట్లాడిన నాయకులు ఏకంగా నిన్ననైతే అక్కడ ఉన్న కార్యకర్తలు, మా కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేసి, ఒకరు తల పగిలింది, ఒకరికి ముక్కులు పగిలినాయి, దెబ్బలు దాకినాయి. నిన్న రాత్రి పోయి పరామర్శించి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఈరోజు పొద్దున కంప్లైంట్ పెట్టిద్దాం అనుకునే లోపట ఏ అబ్బాయి అయితే అడ్డుకున్నాడో ఆ అబ్బాయి మొబైల్ షాప్ని కూడా మొత్తం చౌటుప్పల్లో ధ్వంసం చేయడం జరిగింది. ఇది అరాచక పాలన కాకపోతే దీన్ని ఏమనాలా? ఒక్కొక్కరు ఉన్నారు, ఒక్కొక్కరు ఏదేదో చెప్తున్నారు.
ఇప్పుడే మీరు చూసిన ఇన్సిడెంట్ ఏంటంటే రసమయ్య బాలకృష్ణ గారు వచ్చి ఇక్కడ ఏందో చెప్పిండంట, బండి సంజయ్ గారు వచ్చి ఏమో చెప్పిండంట. వాళ్ళ నియోజకవర్గాలు ఇచ్చిన హామీలు ముందు పూర్తి చేయమనండి, మా మునుగోడు నియోజకవర్గం సంగతి మేము చూసుకుంటామని చెప్తున్నాం. కొడుకులను మా తండ్రులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, పోలీసులను పంపించి ఫారెస్టులను పంపించి కూడా చెప్పిన. ఇక 3.5 ఏళ్ళు మాట్లాడి కొట్లాడి ప్రగతి భవన్ కట్టుకుని ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే ఉంటే కనీసం ఈ మునుగోడు నియోజకవర్గ సమస్యలు చెప్దామంటే ఒకనాడు కూడా నన్ను అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇల్లు అన్ని ఆయన చెప్పిండు, ఉద్యోగాలు 3 ఎకరాలు, నిరుద్యోగ వృత్తి అన్ని వచ్చేటట్టు చూడాల్సిన పని మీ పని అని చెప్పి మనం 18 మంది పెట్టిండు. ఉండాలి కదా, ఆయనకు అధికారం ఇచ్చిండు, మమ్మల్ని ప్రశ్నించమని చెప్పిండు. మరి 18 కోట్లు 30 కోట్లు ఇచ్చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండు. అంటే అడిగేటోళ్ళు లేకుండా చేసిండు. ఎందుకంటే ఏం చెప్తా వినాలే, ఎవరు నాకు ఎదురుగా మాట్లాడొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, ప్రశ్నించే గొంతు ఉండొద్దు, నాకు ఎదురు చెప్పొద్దు, నేను ఇష్టం తీసుకోవాలి, సపరేట్ కూర్చోవాలి. నా ఇష్టం, నేను పైసలను తీసుకుపోయి సిద్దిపేటలో పెడతా, సిరిసిల్లో పెడతా, గజ్వేల్లో పెడతా, ఈ మునుగోడికి ఏమడుతారు అడుకోపోరు, మీరు ఏం చేస్తారని చెప్పి 12 మందిని కొనుక్కపోయిండు. మేము 6 మిగిలినాం. ఇక 6 మిగిలితే 6 అందరికంటే ఎక్కువ కొట్లాడింది 3.5 ఏళ్ళలో మా పిల్లలకి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూసుంటారు. ఏ మనిషి కూడా అంత కొట్లాడలే. నన్ను తీసుకుపోయి ముఖ్యమంత్రి ప్రసంగానికి ఒక 10 సార్లు అడ్డం పడ్డా. రోడ్లు లేవు, ఇండ్లు లేవు, ఆగమాగం ఉన్నది మా నియోజకవర్గం. నేనైతే వాళ్ళకి మాటించి వచ్చిన. ఎక్కడ ఉప ఎన్నిక వస్తాయి, ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి వస్తాడు, ఇక లాభం లేదు, ఎక్కడ మాట్లాడతారని చెప్పి మన పదవికి రాయినా కనీసం 3.5 ఏళ్ళు నన్ను గెలిపించిన ప్రజలకు పదవిలో ఉండి న్యాయం చేయలేకపోతున్నా. ఎమ్మెల్యే ఉండి కూడా అలా రాజీనామా చేస్తే 18 నెలల పదవి పోతుంది. అంతే కదా, నాకు 3.5 ఏళ్ళలో ఏం చేయను అని ఉంటేంత లేకుంటే ఎంత, ఆ 18 నెలలు ఎమ్మెల్యే ఉన్నా నేను చేసేది ఏం లేదని చెప్పి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ కాంగ్రెస్ పార్టీని నువ్వు తొక్కి పెట్టినావు కదా, కాంగ్రెస్ పార్టీని ఖతం చేసినావు బిడ్డ. అధికారంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కొనేసినావు, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తున్నావు. అక్కడ ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. నేనే 10 మందికి, నేను కష్టపడి సంపాదించే సొమ్మే 10 మందికి దానం చేస్తున్నా. నన్ను కొనే శక్తి కేసీఆర్ ఉందా? రాజగోపాల్ కొంటాను నమ్ముతారా? అంత పైసలు ఆశ ఉన్నాడు, 10 కోట్లు పంచి పెడతారా, దాన ధర్మాలు చేస్తారా? మీకు కరోనా వచ్చినప్పుడు ఇయ్యాలి. నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మా అమ్మ ఒకటే మాట చెప్పింది. మా అమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీదనే ఫౌండేషన్ పెట్టి చేస్తున్నాం. మనకందరికీ తెలుసు, ఈరోజు 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? మీరందరూ కూడా ఓ దళిత సమాజమా, మీరు నాకు ఓటు వేసి మా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి నేను ఒక దళితుడిని చేస్తాను, దళిత సామాజిక వర్గం నుంచి చేస్తానని చెప్పాడు. కానీ ఓట్లు అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయింది, టీఆర్ఎస్ మెజార్టీ వచ్చింది. మెజార్టీ రాగానే ఏం చెప్తాడు? ఈ దళితులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంది కాబట్టి దళితుని బదులు నేనే ముఖ్యమంత్రి అవుతున్నానని చెప్పాడు. మరి ఈరోజు 9 సంవత్సరాలు అయింది. ఈరోజు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను, మరి వచ్చే సంవత్సరం అయితే 10 సంవత్సరాలు అవుతుంది, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు తర్వాత నా మనవడు ముఖ్యమంత్రి కావాలి, నా మనవడి తర్వాత నా మున్మనుడు ముఖ్యమంత్రి కావాలి అని ఒక నిజాం తరహా నియంతృత్వపు ఆలోచనలతో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు ఇక్కడ మరి పరిపాలన సాగుతూ ఉంది. ఊరూరికి వందలాది మందిని మరి ఈరోజు గులాబీ కండవలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, వాళ్ళు తిరిగితే తప్పలేదు, కానీ ఇది వచ్చి ఇక్కడ మీకు రైతు బంధు కావాలంటే మా కోటేయండి, మీకు దళిత బంధు కావాలంటే మా కోటేయండి, మీకు మా కోటేయకపోతే పెన్షన్ తీసేస్తాము, మీకు మా కోటేయకపోతే రేషన్ కార్డు తీసేస్తాము. ఎవరు కేసీఆర్ గారు ఈ ఇస్తున్నటువంటి డబ్బు ఇది ప్రజల డబ్బు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారం, ఆయన ఆలోచన విధానం ప్రకారం ఈ డబ్బులో మాకు పూర్తి అధికారం ఉంది. ఈ యొక్క డబ్బు నీవేమైనా ఫామ్ హౌస్లో నాగలి కట్టి నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పంట పండించి ఇస్తున్న డబ్బు కాదు, ఇది మా డబ్బే. ఇది తీసుకునేటువంటి అధికారం, ఆపేటువంటి అధికారం ఎవరికి ఇవ్వలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల వాహనాలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు కూర్చున్నటువంటి వాహనాలలో వందల కోట్ల రూపాయలు తెస్తూ ఉన్నారు. వెనక లారీలు మద్యము, బీరు, బ్రాండీ బాటలు తీసుకొస్తా ఉన్నారు. ఇంకో కొన్ని లారీలలో కోసిన చికెను, కొన్ని లారీలలో ప్రాణమున్న కోళ్లను లారీలు దింపుతా ఉన్నారు. ఇక్కడ ఇదేమి వాళ్ళ డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు డబ్బుతో ప్రజలను కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనము వింటున్నాం గొర్రెల చప్పుడు, మేక చప్పుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంగట్లో వెళ్ళి ఏదైతే మేకలను, గొర్రెలను కొన్నట్టు మేము మునుగోడుకొచ్చి మేము ప్రజలను డబ్బులు ఇచ్చి మేము కొంటామనే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము వ్యవహరిస్తూ ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, మునుగోడు ప్రజలు అంగట్లో అమ్ముడు పోయేటువంటి గొర్రెలేం కాము. మునుగోడు ప్రజలు నిజాము రజాకారులను తరిమి కొట్టినటువంటి మునుగోడు పులిబిడ్డలని మీరందరూ నిరూపించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ముడి చమురు ధర మారలేదు, కానీ ముడి చమురు ధర మారుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి దమ్ము లేక ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సరుకు లేదు, విషయం లేదు, మాట్లాడితే ఇతరుల మీదకి నూకుడే నెపాన్ని. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాడు ముడి చమురు ధర $94. ఈరోజు ముడి చమురు ధర $98-99 ఉన్నది. పెద్ద తేడా లేదు, $5 తేడా మాత్రమే ఉన్నది. మరి ఆ రోజు లీటర్ పెట్రోలు ₹70. ఈరోజు లీటర్ పెట్రోలు బాగా పెరిగింది, దగ్గర ₹50 దాకా, ₹45 దాకా పెరిగింది. అక్కడ ముడి చమురు ధర పెరగలే, కానీ మోడీ పెట్రోల్ రేటు, మోడీ చమురు ధర పెరుగుతున్నది. ఎందుకు పెరుగుతున్నది? ఏ కారణం చేత పెరుగుతున్నది? రాష్ట్రాలు ఏమైనా పన్నులు పెంచినాయా? ముడి చమురు ధర మారలేదు, మోడీ చమురు ధర మారుతున్నది. ఎందుకు మారుతున్నది అంటే అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ మీద, డీజిల్ మీద సెస్సు, ఇవన్నీ వేసి ఈ 6-7 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే మొత్తం వాళ్ళే తీసుకున్నారు. మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దోచుకున్నది చాలు, ఇప్పటిదాకా తీసుకున్నది చాలు, ఇకనైనా వెంటనే ఆ సెస్సులు అన్ని రద్దు చేసి ₹70 పెట్రోల్ మళ్ళీ ఇవ్వాలి, ₹65 డీజిల్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వైఫల్యం చెందిందని, దీనిని అందరూ గమనించాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. మైనారిటీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇంతలో పనిచేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకోవద్దు, కాపాడుకోవాలని, నిలబెట్టుకోవాలని చెప్పి మీరు దయచేసి మంచిగా చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కూడా మీ అందరి కళ్ళ ముందర ఉన్నాయి. సంవత్సరానికి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, ఇస్తలేడు, ఉన్న ఉద్యోగాలు ఉడగొడుతున్నాడు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, డీజిల్ ధర పెంచిండు. ఈ విషయాలన్నీ కూడా మీరు నిత్యం అందరికీ చెప్తూ, దయచేసి నేను మహమూద్ భాయ్ని కూడా కోరుతా ఉన్నా, మన వాళ్ళందరికీ ఉర్దూలో కూడా కొన్ని పాంప్లెట్లు తయారు చేపిరన్నా, ఆ పాంప్లెట్లు పంపిస్తే ఇంకా బాగా ఎడ్యుకేట్ అవుతారు, ఇంకా బాగా లాభం అవుతుంది అని చెప్పి మహమూద్ భాయ్ కూడా, మన చైర్మన్ ఇంతియాజ్ భాయ్ కూడా రిక్వెస్ట్ చేస్తూ, రాబోయే రోజుల్లో 3వ తారీఖు దాకా మనం అంతా అప్రమత్తంగా ఉందాం, మంచిగా ఉందాం. వాడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నెత్తికో, చేతికో, కాలుకో కట్టుకట్టుకునేటట్టున్నాడట, మళ్ళా వాడు కట్టుకోవడం మనం మోసపోవద్దు. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏదో మళ్ళా వాళ్ళు అయ్యో అనగానే మీరు అయ్యో పాపం అని చెప్పి మనం జాలిపోవడం, ఆ రకమైనటువంటి పనులు చేయకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంచి మేరకి 50, 60, 70 వేల మెజార్టీతో ప్రభాకర్ రెడ్డిను గెలిపించుకున్నట్టుగా, దానికి చెండూరు మున్సిపాలిటీలో మీరు మంచి మెజార్టీ ఇచ్చేటట్టుగా కృషి చేయండి. ఈ చెండూరు మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. దయాకర్ అన్న నాయకత్వంలో, వినయ్ భాస్కర్ అన్న నాయకత్వంలో మేము ఎమ్మెల్యేలం మహమూద్ భాయ్ దగ్గరికి పోతాం, ఇతర మంత్రుల దగ్గరికి పోతాం, కేటీఆర్ గారి దగ్గరికి పోతాం. కేటీఆర్ గారే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్నారు కాబట్టి కేటీఆర్ వారి మార్గనిర్దేశకత్వంలో, మా ప్రభాకర్ రెడ్డి అన్న నాయకత్వంలో చెండూరు మున్సిపాలిటీని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. సెంట్రల్ లైటింగ్ చేసుకుందాం, కమ్యూనిటీ హాల్స్ పెట్టుకుందాం, అన్న నాయకత్వంలో పార్కులు తయారు చేసుకుందాం, మినీ స్టేడియం పెట్టుకుందాం, అన్ని రోడ్లు, డ్రైనేజీలు, అన్ని వసతులు మంచిగా కల్పించుకొని చెండూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన 6వ తారీఖు నాడు మీ ఓట్ల దయతో ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఆ పనులన్నీ కూడా చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీరందరూ గట్టిగా ఉండాలి, ఒక్కసారి మీరు ఉండాలి. 3వ తారీఖు దాకా ఎత్తిన పిడికిని మన సమాజం దించొద్దు, ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయాలి.
మీకున్న బంధువులు మునుగోడు కానీ, తర్వాత నాంపల్లి కానీ, మర్రిగూడ కానీ, చుట్టుపక్కల నారాయణపూర్ కానీ, ఏ మండలాలు ఏ గ్రామాల్లో మనోళ్ళు ఎవరెవరు ఉన్నారో రోజుకు 10-20 ఫోన్లు కొట్టాలి, మాట్లాడాలి, ఒకరికొకరు మౌత్ టాక్ లెక్క విషయాన్ని చెప్పుకుంటూ మనందరిని ఒకటి చేసుకుని అందరం ఒకటే ఏకమై 3వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓట్లేసుకొని కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రభాకర్ రెడ్డి అన్నని గెలిపించుకోవాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ మా అందరికి పండుగ, నిజమైనటువంటి పండుగ. సాధారణంగా కుటుంబ సభ్యులతో చేసుకుంటాం కానీ నిజమైనటువంటి పండుగ ఇవాళ మీ అందరిని కలుసుకోవడం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఈ నిజమైనటువంటి పండుగ చేసుకున్నటువంటి సంతోషాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అల్లా దయ మనందరి మీద ఉండాలని చెప్పి అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి తెలంగాణ ఒక గుల్దస్తాలాగా గాంధీ మహాత్ముడు చెప్పిన గంగా జమున తైజిక్ కల్చర్ తెలంగాణలో వేసిలేలాగా మనమంతా కలిసిమెలిసి పనిచేసుకుందాం. దానికోసం ఆ అల్లా దయ కూడా మనందరి మీద ఉండాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తామంటూ జనం ప్రతిజ్ఞ పూనుతున్నారు. घर घर तक आपसे पानी पहुंचाया। 65 साल में सिर्फ 12 रेजिडेंशियल स्कूल थे जहाँ पर 2400 बच्चे पढ़ा कर सकते थे। आज 204 रेजिडेंशियल स्कूल उसे अपग्रेड किया गया, इंटरमीडिएट कॉलेज बनाए गए। आज 1,40,000 बच्चे और तालीम हासिल कर रहे। उसके साथ साथ सीएम साहब ने खासतौर से ओपन स्कॉलरशिप स्कीम शुरू की। जो गरीब माँ बाप है जिनके बच्चे अमेरिका, ऑस्ट्रेलिया में जाकर पढ़ना चाहते हैं, तो उसके लिए सीएम साहब ने जो बच्चे अमेरिका, ऑस्ट्रेलिया पढ़ना चाहते हैं, मुसलमान भाइयों के गरीब बच्चों के लिए 20 लाख रुपए की मदद कर रहे हैं। అంటే ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కొట్లాడుకునే మన ముస్లింలకు సంబంధించినటువంటి సమస్యల మీద పనిచేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మన స్థితిగతులను అధ్యయనం చేసుకొని ఎక్కడెక్కడ ఏమేం చేసుకోవాలో కార్యక్రమాలు, దానికి సంబంధించి రిజర్వేషన్ పెంపు విషయం కానీ, అదేవిధంగా రేషన్ పెంచిన విషయం కానీ, ఆడబిడ్డ పెళ్లికి షాదీ ముబారక్ లాంటి స్కీమ్ పెట్టి 1,00,000 రూపాయలు ఇవ్వడం కానీ, మన కోసం 100,000 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు పెట్టి మన పిల్లలకు మంచి చదువు చెప్పించడం కానీ, ఇటువంటి చాలా కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి. ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ముస్లింలంతా కేసీఆర్ కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్లో నిర్వహించిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొన్నారు. ఈ మీటింగ్ కు ఎమ్మెల్యే నన్నమనేని మహేందర్, పలువురు టీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. క్యాంపింగ్ జరుగుతుంది. బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది? రాజగోపాల్ రెడ్డికి పబ్లిక్ 5 years కోసం ఓటేసింది. అలా ఫైనాన్షియల్ అవుట్ అయిన తర్వాత బీజేపీ పార్టీ కలిసి కొంచెం పర్సనల్ లాభంతో రిజైన్ చేసి బీజేపీ జాయిన్ చేసి ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తున్నాం. మా ఆనబుల్ సీఎం గారు ఇండియాలో నంబర్ 1 సీఎం ఉంది. ఆయన విజన్ చాలా బాగా ఉంది. మా స్టేట్లో ఒక్కసారి 14లో మా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. 14 yearsలో మా సీఎం గారు చాలా స్కీమ్ తీసుకొచ్చినారు, డెవలప్మెంట్ స్కీమ్. మా సీఎం గారు ఫార్మర్ కోసం చాలా సపోర్ట్ చేశారు. రైతు బంధు, రైతు బీమా, 2016 రూపీస్ పెన్షన్ స్కీమ్. మా స్టేట్ అంటే ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఇట్లా ఉంది. పేదల పట్ల ప్రేమ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, అదేవిధంగా కాంట్రాక్టర్లతో ప్రేమ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ జరిగేటువంటి ఎన్నికలు, మైనార్టీలకు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటిది, చెయ్యబోయేది ఏంటిది, దానివల్ల ఫలితాలు ఏంటన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే సమాధులను నవ్వుతే లింగం వెళ్తే వాళ్ళదంట, శివం వెళ్తే మనదంట. అంటే గింత దళిద్ర భావజాలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక సెక్యులర్ ప్రభుత్వం ఉండాలి అని ఇలాంటి మతతత్వ పార్టీలు ఉండడం మంచిది కాదు దేశానికి అన్నదే కేసీఆర్ గారి యొక్క భావన, భావము, వారి ఆలోచన కూడా. కాబట్టి ఈరోజు మునుగోడు ఎన్నికలలో ఖచ్చితంగా దేశ ప్రజలు ఎటువైపు ఉన్నారనడానికి స్పష్టమైన సంకేతం ఇవ్వబోతున్నారు. సెక్యులర్ ప్రభుత్వాలకే
సెక్యులర్ రాజకీయ పార్టీలకే మద్దతు ఇస్తామన్నట్టుగా రేపు ఫలితాలు కూడా రాబోతున్నాయి. బుధవారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 6 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 61%గా నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,110 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,850 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 632 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.